సెంటర్. ఈరోజు మన లైవ్ ఛానల్లో BHIE 141 బుక్లో నుంచి బుక్ ఏంటి, హిస్టరీ ఆఫ్ చైనా 1840 to 1978 అనే బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 12ను మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఆ యూనిట్ ఏంటి అంటే ది ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కొమింగ్టన్ పార్టీ ఇన్ చైనా. ఎమర్జెన్స్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కొమింగ్టన్ పార్టీ ఇన్ ది చైనా. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఏ ఫ్యాక్టర్స్ మరి ఈ ఎమర్జెన్స్కు ఉపయోగపడ్డాయి, ఎలా కమ్యూనిస్ట్ పార్టీ ఆరిజిన్ అయ్యింది, ఎలా కమ్యూనిస్ట్ పార్టీకి ఈ యొక్క సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ మరి ఎలా దోహదం చేసినాయి, మరి ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి ఏమేమి యాక్టివిటీస్ తీసుకున్నది, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి బలమైనటువంటి ఎమర్జెన్స్కు ఆ బర్త్కు బలమైన కారణాలు ఏమిటి, కమ్యూనిస్ట్ పార్టీ ఆరిజిన్ కావడానికి బలమైన కారణాలు ఏంటి అంటే అక్కడ ఈ చైనాలో ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఈ చైనా ఈ ఏంటి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మే 4th మూవ్మెంట్ వచ్చింది. మే 4th మూవ్మెంట్ ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ఇంపీరియలిస్ట్ కంట్రీస్ మరి యూరోపియన్ కంట్రీస్ చైనాను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మరి జపాన్ అనేది జర్మనీకి ఉన్నటువంటి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ యొక్క ప్రాంతాలను తనకియమని వర్సేల్ సంధిలో 21 డిమాండ్స్లలో పోటీ పెట్టింది. ఏది జపాన్ అంటే జర్మనీ ఇంతకుముందు అనుభవించినటువంటి ప్రాంతాలన్నీ నాకు చెందాలనే డిమాండ్ జర్మనీ పెట్టింది. మరి అది ఎలా అట్లా, అది ఇంటర్నేషనల్ మరి వర్సేల్ సంధి మరి ఫస్ట్ వరల్డ్ వార్లో చైనా కూడా బాగా పార్టిసిపేట్ అయింది, దాని లేబర్ పంపింది, ఫుడ్ గ్రెయిన్స్ పంపింది. మరి ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే తనకు కూడా ఈక్వల్ వుడ్రో విల్సన్ సిద్ధాంతం ప్రకారంగా తనకు కూడా ఈక్వల్ సెల్ఫ్ డిటర్మినేషన్ హక్కులు వస్తాయి, తనను కూడా అందరి యొక్క కమిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి దేశాలతో సమానంగా చూస్తారని ఎక్స్పెక్ట్ చేసింది ఏది చైనా. కానీ ఆడ ఏమైంది, లాస్ట్కు వర్సేల్ సంధిలో మరి వుడ్రో విల్సన్ యొక్క సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ లేదా అమెరికా ఫారెన్ సెక్రటరీ ఏదైతే చేశాడో ఇది మొట్టమొదటిసారి ఈ యొక్క జర్మన్ ప్రాంతాలను, షాండుంగ్ అనే ప్రాంతాలను మరి మొట్టమొదట ఈ యొక్క గెలుపొందిన వాళ్ళకు అప్పచెప్తే ఆ గెలుపొందిన వాళ్ళు మళ్ళీ చైనాకు అప్పచెప్పాలని సూచించాడు. కానీ అది ఏమైంది, అక్కడ ఈ మిగతా యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ దానికి ఒప్పుకోకుండా జపాన్కు సపోర్ట్ చేసినాయి. సో కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయలేక మరి తన యూరోపియన్స్ మిత్రులతో పెట్టుకోలేక ఏం చేసింది, ఇంకా మరి ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళకే సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరికి, జపాన్ సపోర్ట్ చేయడం జరిగింది. జపాన్ ముందు పెట్టింది, ఎందుకంటే జపాన్ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, మరి ఫ్రాన్స్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు అంతకుముందు ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకున్నారట. సో దాని ప్రకారంగా జపాన్కు చెందుతాయని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. ఏది వర్సేల్ సంధిలో వాళ్ళకి జపాన్కు సపోర్ట్ చేశారు. దాంతో చైనా ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జరిగేది వర్సేల్ సంధిలో
అవమానం జరిగింది. దాంతో ఈ యొక్క చైనాలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంకి చైనాలో ఇంటలెక్చువల్స్ ఆవిర్భవించారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, మోడర్న్ కాంగ్యూ రీఫార్మ్స్, మోడర్న్ ఎడ్యుకేషన్, స్ప్రెడ్ ఆఫ్ న్యూ ఐడియాలజీ, వెస్టర్న్ ఐడియాలజీ వచ్చింది, న్యూ లిటరేచర్ వచ్చింది. ఎక్కడ చైనాలో పీపుల్స్ భాష మాట్లాడుకునేటువంటి భాష బాగా ప్రాతినిధ్యంలోకి వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి కాకుండా పీపుల్స్ భాష, లిటరేచర్ వచ్చింది, ఐడియాలజీ వచ్చింది, వెస్టర్న్ ఐడియాలజీ అక్కడ వచ్చేసింది, మరి న్యూ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో జరిగేటువంటి యొక్క డెమోక్రసీస్ లేదా లిబరలిజం, ఇండివిజువలిజం, ఆ యొక్క ఆలోచనలు, అలాంటి గవర్నమెంట్స్ మన దగ్గర వీళ్ళ దగ్గర కూడా వస్తాయి, వెస్టర్న్ పీపుల్ యొక్క డెమోక్రసీస్ కూడా ఇక్కడ వస్తాయని చెప్పి చైనా భావించింది. కానీ లాస్ట్ జరిగింది ఏంటి అంటే చైనాకు అవమానం జరిగింది. వర్సేల్స్ సంధిలో అవమానం జరిగి జపాన్ సపోర్ట్ చేశారు. సో దాంతో ఈ చైనాలో ఉన్నటువంటి అంతకుముందే ఏది న్యూ లిటరేచర్, మరి మాస్ ఎడ్యుకేషన్, అది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, మరి రీజనల్ లోకల్ లాంగ్వేజ్ తోటి బుక్స్ రావడం, చైనాలో ఇంటలెక్చువల్ ఐడియాలజీ స్ప్రెడ్ అయింది. ఇంటలెక్చువల్ ఐడియాలజీ, ప్రెస్ స్ప్రెడ్ ఆఫ్ ప్రెస్, తర్వాత డిబేట్స్, డిస్కషన్, ఏది ఎలాంటి గవర్నమెంట్ అయితే చైనాకు బాగుంటుంది అనేటువంటి డిబేట్స్, డిస్కషన్స్, మరి ఈ డైలాగ్స్, ఇవన్నీ ఇంటలెక్చువల్స్ నడుస్తున్నాయి ఆ టైంలో చైనా అవమానించబడే వరకు వర్సేల్స్ ప్యారిస్లో జరిగినటువంటి వర్సేల్స్ సంధిలో అవమానించబడేటప్పటికీ ఒక్కసారిగా పెకింగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, ఆ తర్వాత వాళ్ళతో పాటు జాయిన్ అయినటువంటి వర్కర్స్, వాళ్ళతో పాటు జాయిన్ అయినటువంటి మిగతా ఇంటలెక్చువల్స్, మరి ఈ మిడిల్ క్లాసెస్ లేదా ఇంకా అఫీషియల్స్ కూడా అందరూ ఒక వర్గం కానీ కాదు, ఇంకా అన్ని వర్గాల వాళ్ళు మే 4th నాడు ఒక మేధో విప్లవం తీసుకొచ్చారు. దానికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక మేధో విప్లవం తీసుకొచ్చారు. అది పెద్ద రెవల్యూషనరీ విప్లవం. మేధో విప్లవం అంతకుముందే జరిగింది. ఏంటి, మంచు వంశాన్ని తుదముట్టించారు 1911లో. దాన్ని ఏమంటారంటే 1911 రెవల్యూషన్. దాని ప్రకారంగా చైనాలో ఏది రిపబ్లికన్ వ్యవస్థ వస్తుందని అనుకున్నారు. ప్రెసిడెంట్షిప్ యువాన్ షేకై ప్రెసిడెంట్ గా అయిపోయింది. కానీ వార్ లార్డిజం, వాడు మిలిటరీ పవర్ తోటి ఈ యొక్క పబ్లిక్ ఒపీనియన్ కాలరాస్తూ వచ్చాడు. ఎవరు? యువాన్ షేకై. సో డాక్టర్ సన్ యాట్ సేన్ 3 ప్రిన్సిపల్స్ అమలు చేయడానికి వీలుగా యువాన్ షేకైని అతను డాక్టర్ సన్ యాట్ సేన్ ప్రెసిడెంట్షిప్ వదులుకొని యువాన్ షేకైకి నార్త్ లో ఉన్నటువంటి మంచు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యువాన్ షేకై మిలిటరీ జనరల్ కు బాగా మిలిటరీ తోటి ఉన్నటువంటి వానికి సపోర్ట్ చేసి ప్రెసిడెంట్షిప్ ను త్యాగం చేశాడు. ఎవరు? డాక్టర్ సన్ యాట్ సేన్. ఆ త్యాగం చేసి ఈ యువాన్ షేకై నెమ్మదిగా ఈ యొక్క వ్యవస్థ మొట్టమొదటి మిలిటరీ డిక్టేటర్ గా ఉన్న తర్వాత రిపబ్లికన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాడని చెప్పి భావించాడు డాక్టర్ సన్ యాట్ సేన్. కానీ అతను ఏం చేశాడు? డాక్టర్ సన్ యాట్ సేన్, చాంగే షేక్ ఏం చేశాడంటే డాక్టర్ సన్ యాట్ సేన్ యొక్క భావనలకు వ్యతిరేకంగా మిలిటరీ తోటి, మరి బలం తోటి ఏది మంచు రాజులను తుదముట్టించడం ఒకవైపు, అతను తీసేసి అతనే ప్రెసిడెంట్ కావటం. ప్రెసిడెంట్ అంటే డాక్టర్ సన్ యాట్ సేన్ తోడ్పాటు తోటి, కోఆపరేషన్ తోటి అయింది. కానీ తర్వాత ఏదైతే డాక్టర్ సన్ యాట్ సేన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ దానికి కాకుండా మిలిటరిజం తోటి రిప్రెషన్, సప్రెషన్,
యూజ్ చేయటం, ఇంటలెక్చువల్స్ మీద, మరి ప్రెస్ మీద రియాక్షనరీగా మారటం మొదలుపెట్టాడు డాక్టర్ యువాన్ షేఖే. ఆ విధంగా రియాక్షనరీగా అణచివేయటం, మిలిటరీతో అణచివేయటం, ఈ యొక్క స్వతంత్ర భావాలు కలిగినటువంటి యొక్క వాళ్ళు అయితేంది, డాక్టర్ సన్యాడ్ సేన్ అనుయాయులు అయితేంది, వాళ్ళందరి మీద మరి రియాక్షనరీ వేలు వెనకకు మరి పూర్వస్థితికి డిక్టేటర్గా ఎమర్జ్ అయ్యి ఆ యొక్క ఏదైతే చేంజ్ కావాలనుకున్నారో వాళ్ళందరినీ బంధించటం, ఇంకొకటి జెరోన్ అని అతన్ని ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్న అతన్ని కూడా చంపించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని చంపించడం జరిగింది. యువాన్ షేఖే. ఆ విధంగా యువాన్ షేఖేకి వ్యతిరేకంగా ఈ రెవల్యూషనరీ పార్టీస్ అన్ని కూడా కలిసి డాక్టర్ సన్యాడ్ సేన్ ఆధ్వర్యంలో కొమింగ్టన్ పార్టీ అంటే నేషనలిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత నేషనలిస్ట్ పార్టీ ఏర్పడింది. నేషనలిస్ట్ పార్టీ మరి ఈ కొమింగ్టన్ పార్టీ మరి ఆ తర్వాత యువాన్ షేఖే తర్వాత మరి చాంగే షేక్ అధికారంలోకి వచ్చాడు. చాంగే షేక్, యువాన్ షేఖే తర్వాత నేషనలిస్ట్ పార్టీ, కొమింగ్టన్ పార్టీ అధికారంలో ఎవరు చాంగే షేక్ అధికారంలోకి వచ్చాడు. సో ఆ విధంగా ఉన్నటువంటి యొక్క టైంలో ఇలాంటి యొక్క సిచ్యువేషన్లో ఇంటర్నేషనల్ ఇలాంటి సిచ్యువేషన్లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ బర్త్ కమ్యూనిస్ట్ పార్టీ జనించడం జరిగింది. ఆర్గనైజ్ అయ్యి అది పుట్టడం జరిగింది. ఎట్లా, ఎందుకు అంటే అట్లాంటి టైంలో ఇంటర్నేషనల్ ఈ మే 4th ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ మిడిల్ క్లాస్ అనుకోండి, ఇంటెలెక్చువల్స్ అనుకోండి, ఈ ప్రొఫెసర్స్ అనుకోండి, స్టూడెంట్స్ అనుకోండి, వర్కర్స్ అనుకోండి, అన్ని వర్గాల వాళ్ళు మే 4th మూవ్మెంట్ను తీశారు. మే 4th మూవ్మెంట్లో అవమానపడి మరి మే 4th మూవ్మెంట్ను పెద్దగా మరి పెళ్ళుకినది. మేలో విప్లవం దేనికి వ్యతిరేకంగా? ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మే 4th మూవ్మెంట్ పొల్లితే దాన్ని అణిచివేయటానికి ఈ యొక్క యువాన్ షేఖే వారసుడైన చాంగే షేక్ కూడా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని సక్సెసర్ కూడా అలానే మొదలుపెట్టాడు. ఈ కొమింగ్టన్ పార్టీ వాడు కూడా అలానే అణిచివేయటం మొదలుపెట్టాడు ఈ లెఫ్ట్ ఐడియాలజీ. సో ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ కూడా మరి ఈ యొక్క చైనాలో కమ్యూనిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడానికి తోడ్పడింది. ఎందుకంటే మే 4th మూవ్మెంట్లో నుంచి వచ్చినటువంటి యొక్క మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్సే అక్కడ ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీని ఆవిర్భవించడానికి వాళ్ళే తోడ్పడ్డారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీని చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడానికి కూడా వాళ్ళే తోడ్పడ్డారు. ఎవరు? మే 4th మూవ్మెంట్లో, మే 4th మేధో విప్లవం ఇంటలెక్చువల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు. అయితే ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ కూడా ఒకటి మరి దానికి ఇంటర్నేషనల్ క్లైమేట్ కూడా దానికి తోడ్పడింది చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి. ఎందుకంటే ఇలాంటి టైంలో ఇలాంటి కండిషన్లో ఉన్నటువంటి చైనాకు ఆ టైంలో ఇంటర్నేషనల్గా 2 భావాలు ఆవిర్భవించినాయి, 2 ఐడియాలజీలు ఆవిర్భవించినాయి. ఏంటంటే ఒకటి మొదటి భావం అంటే వెస్టర్న్ ఐడియాలజీ, వెస్టర్న్ లిబరలిజం అడాప్ట్ చేసుకోవాలన్నా లేదా రిజెక్ట్ చేయాలన్నా మరి అన్నటువంటి ఐడియాలు. వెస్టర్న్ ఐడియాలజీ, వెస్టర్న్ డెమోక్రసీ, వెస్టర్న్ లిబరలిజం, వెస్టర్న్ రిపబ్లికనిజం, వెస్టర్న్ డెమోక్రసీ, ఇవన్నిటిని వెస్టర్న్ సైన్స్ను, వెస్టర్న్ ఐడియాలజీని, వెస్టర్న్ సైన్స్ను, వెస్టర్న్ డెమోక్రసీని అబ్జర్వ్ చేసుకోవాలన్నా
లేదా రిజెక్ట్ చేయాలన్నా, మరి ట్రెడిషనల్ లో ఉన్నటువంటి యొక్క కన్ఫ్యూజనిజాన్ని వ్యతిరేకంగా ఇవి అడాప్ట్ చేసుకోవాలన్నా లేదా రిజెక్ట్ చేసి మరి చైనాలో మరి ఎలాంటి యొక్క ఆలోచనలు, ఎలాంటి యొక్క భావనలను మరి చైనాలో మరి అడాప్ట్ చేసుకోవాలన్నటువంటి చైనాలో మిగతా ఏషియన్, ఆఫ్రికన్ మరి కంట్రీస్లలో కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది. ఏది యూరోపియన్ యూరోపియన్స్ ఇంపీరియలిస్ట్గా మారి వాళ్ళు ఈ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, చైనాను, ఇండియాను దోసుకోవడం మొదలుపెట్టారు. ఎకనామిక్గా ఎక్స్ప్లైట్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఎవరైతే నేషనలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాళ్ళను సప్రెస్ చేయడం మొదలుపెట్టారు. సప్రెస్ చేయడం ఇండియాలో కానీ, ఆఫ్రికాలో కానీ, మిగతా దేశాలు, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ అన్నిట్లో కూడా ఇట్లాంటి ఐడియాలజీని సప్రెస్ చేయడం మొదలుపెట్టారు ఎవరు? యూరోపియన్ కంట్రీస్. ఆ విధంగా వాళ్ళ ఇంపీరియలిజానికి, సామ్రాజ్యవాదానికే మొగ్గు చూపుతున్నారు. మరి డెమోక్రసీ అనేది ఏంటిది? హాలో అంటే పేరుకు మాత్రమే సౌండ్, కానీ డెమోక్రసీ లేదు, ఏది లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ యొక్క వర్సేల్ సంధిలో షాంటుంగ్ క్వశ్చన్. షాంటుంగ్ అనేది జర్మనీ అనుభవించేది అంతకుముందు. మరి ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ డిటర్మినేషన్ ప్రకారంగా చైనాకు అప్పచెప్పాలి. మరి అట్లా అప్పచెప్పకుండా ఆ ప్రాంతాన్ని, జర్మన్ ప్రాంతాన్ని జపాన్ కోరటం, జపాన్కు అప్పచెప్పటం, ఇదేంటి? ఇంజస్టిస్ అన్నట్టు. అంటే డెమోక్రసీ అనేది ఒక ముసుగు మాత్రమే, కానీ అక్కడ జస్ట్ న్యాయం లేదు. డెమోక్రసీ ముసుగులో వీళ్ళు ఏది వెనకబడినటువంటి దేశాలను దోసుకుంటున్నారు. ఎవరు? యూరోపియన్ కంట్రీస్ ఇంపీరియలిజాన్ని పోషిస్తున్నారు, సామ్రాజ్యవాదాన్ని పోషిస్తున్నారు. కాబట్టి మరి ఈ సామ్రాజ్యవాదుల యొక్క డెమోక్రసీని ఫాలో కావాలా, లేదా సామ్రాజ్యవాదులకు వాళ్ళకు వ్యతిరేకంగా మరి వాళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా, మరి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లిబరల్ రెవల్యూషన్స్, లిబరల్ ఎడ్యుకేషన్ జరిగే వాటిని సపరేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ అంటే లిబరల్ ఐడియాలజీని, మరి చైనాలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ఐడియాలజీని, ఇంటెలెక్చువల్స్ మూవ్మెంట్ను అణిచివేస్తున్నారు. కాబట్టి మరి ఏ పాత్, వెస్టర్న్ పాత్ అనుకరించాలన్నా లేదా దాన్ని రిజెక్ట్ చేసి, మరి కన్ఫ్యూజనిజాన్ని రిజెక్ట్ చేసి మోడర్న్ సైన్స్, మోడర్న్ ఎడ్యుకేషన్, మరి ఇలాంటి పాత్రలో ఏది నడవాలి అనేటువంటి ఒక ఐడియాలజీ, రెండు భావాలు ఎమర్జ్ అయినాయి. వెస్టర్న్ అనుకరించాలా లేదా వెస్టర్న్ వాళ్ళు రిజెక్ట్ చేయాలా. వెస్టర్న్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళనే ఈ ఈస్టర్న్ కంట్రీస్ ను మరి దోసుకుంటున్నారు, అణిచివేస్తున్నారు. ఉద్యమాలు, ఏది స్వాతంత్ర ఉద్యమాలు కానీ, సెల్ఫ్ డిటర్మినేషన్ ఉద్యమాలు కానీ, చైనాలో ఆవిర్భవించిన ఫోర్త్ ఇంటలెక్చువల్ మూవ్మెంట్ కానీ అణిచివేయటం మొదలుపెట్టారు ఎవరు? ఈ యొక్క ఇంపీరియలిస్ట్ కంట్రీస్ అన్ని కలిసి. సో కాబట్టి ఇలాంటి యొక్క ఐడియాలజీ ఆవిర్భవించింది. ఆ విధంగా అలాంటి ఐడియాలజీ, రెండు భావాలు ఆవిర్భవించినాయి. ఆవిర్భవించిన దాంతో ఈ లిబరలిజం, డెమోక్రసీ అనేది ఒక ఒట్టిదే, పెద్ద సౌండ్ వచ్చేటువంటి బాక్స్ లాంటిదే. కానీ ఆ ముసుగులో వీళ్ళు ఏషియన్ కంట్రీస్ను, ఆఫ్రికన్ కంట్రీస్ను ఎక్స్ప్లైట్ చేస్తున్నారనేది తేలిపోయింది. ఇంకా ఒకటి ఏంటంటే అట్లాంటి టైంలోనే మరి జార్ చక్రవర్తులు, అంతకుముందు రష్యా జార్ చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవించేటువంటి యొక్క చైనాలో అనుభవించేటువంటి యొక్క ప్రాంతాలను ఏ కండిషన్ లేకుండా, ఏ కంపెన్సేషన్ లేకుండా ఏషియన్, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి కంట్రీస్లలో జరిగేటువంటి స్వాతంత్ర ఉద్యమాలకు కానీ, చైనాలో ఉన్నటువంటి యొక్క ప్రాంతాలను కానీ వాళ్ళు వాలంటరీగా వదులుకొని చైనాకు ఒప్పజెప్పారు. అంటే ఏంటి? ఈ కమ్యూనిస్టు రష్యా అనే యొక్క ఇన్ఫ్లుయెన్స్. లెనిన్ ఏం చేశాడు? లెనిన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మరి లెనిన్
మరి ఏంటి వర్కర్స్ గవర్నమెంట్, సోషలిస్ట్ కంట్రీగా మరి కార్ల్ మార్క్స్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, మార్క్సిజం ఎలా ఆవిర్భవించిందంటే చైనాలో మార్క్సిజం ఆవిర్భవించడానికి మార్క్సిజం ఐడియాలజీ ఆ ప్రజలకు అక్కడ ఉన్న కండిషన్ సూట్ అయింది. దాంతో వెస్టర్న్ ఇంపీరియలిజం వాళ్ళ రిప్రెషన్, సప్రెషన్, ఎక్స్ప్లైటేషన్, మరి సోవియట్ రష్యా ఈ యొక్క ఎడ్యుకేషన్ జరిపేటువంటి యొక్క ఏషియన్ కంట్రీస్ కానీ చైనా కానీ మరి ఆ ప్రాంతాలను అంతకుముందు అనుభవించే ప్రాంతాలను వదిలిపెట్టి ఏ కంపెన్సేషన్ తీసుకోకుండా వాళ్ళకు చైనా చెప్పారు. కాబట్టి ఈ మే 4th ఉన్నటువంటి ఇంటలెక్చువల్ మూవ్మెంట్, స్టూడెంట్స్, యూనివర్సిటీ మరి ఇండియాలో కూడా సోషలిజానికి రష్యాకు సపోర్ట్గా ఏషియన్ కంట్రీస్ మరి చైనా కంట్రీ కూడా మరి ఆఫ్రికన్ స్వాతంత్రోద్యమాలకు సపోర్ట్ చేసే రష్యాకు అనుకూలంగా మరి అట్మాస్ఫియర్, ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ రష్యాకు అనుకూలంగా. ఎందుకంటే రష్యా లెనిన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కమ్యూనిస్ట్ రెవల్యూషన్, అక్టోబర్ రెవల్యూషన్, 1917 రెవల్యూషన్ లో ఏంటి తన యొక్క ఇంపీరియలిజం తత్వాన్ని వదులుకొని వాలంటరీగా స్వతంత్ర ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం కాకుండా అంతకుముందు అనుభవించినటువంటి యొక్క ప్రాంతాలను కూడా ఆ యొక్క చైనాకు మిగతా వాళ్ళకు ఇంకా స్వతంత్ర ఉద్యమాలకు మరి సపోర్ట్ చేస్తూ సోషలిజానికి మరి అందరు సమానులే అనేటువంటి భావం దాని. అంతేకాకుండా వెస్ట్రన్ ఇంపీరియలిజంలో ఉన్నటువంటి వాళ్ళ పెట్టుబడులు అన్ని పోయినాయి. రష్యాలో అంతకుముందు పెట్టుబడులు అంటే ఒక్క దెబ్బకు లెనిన్ ఏం చేశాడంటే వెస్ట్రన్ ఇంపీరియలిజాన్ని మొత్తం లేకుండా చేశాడు రష్యా మీద. అదే కాకుండా సోషలిజం స్థాపించాడు. మరి అంతకుముందు కూడా ఈ డాక్టర్ సన్యాట్ సేన్ తుంగుముంగు అనేటువంటి పార్టీ పెట్టి అల్టిమేట్ గోల్ ఏంటంటే స్టేజ్ బై స్టేజ్ రిపబ్లికన్ వ్యవస్థ వస్తుంది, ఆ తర్వాత సోషలిజం లైవ్లీవుడ్ పెట్టాలి, ప్రజలందరికీ సోషలిజం కంట్రీగా మారాలని చెప్పి ఈ యొక్క డాక్టర్ సన్యాట్ సేన్ ఐడియాలజీ కూడా ఉంది. సో ఇలాంటి యొక్క లిబరల్ ఐడియాలజీ మరి సమాజంలో ఈక్వాలిటీ అనేటువంటిది స్థాపించాలి. అట్లాంటి టైంలో ఆ విధంగా లోయర్ క్లాసెస్ పై ఎంతో మరి ఈతి బాధలు అనుభవిస్తున్న చైనాలో ఈ ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్ గా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఈ చైనా దేశాన్ని మరి రష్యా కమ్యూనిజం వైపు, మార్క్సిజం వైపు, మార్క్సిస్ట్ ఐడియాలజీ వైపు మరి చైనాలో ఉన్న ఇంటలెక్చువల్స్ అందరినీ అటువైపు లాగేసింది. సో ఆ విధంగా ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మే 4th ఉన్నటువంటి యొక్క మేధో విప్లవంలో ఉన్నటువంటి యొక్క మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్సియా మరి మేధో విప్లవంలో అఫీషియల్స్ కూడా ఉన్నారు, మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ మే 4th మూవ్మెంట్ లో పాల్గొన్న వాళ్ళ యొక్క ఐడియాలజీ అంతా కూడా ఇటువైపు మళ్ళీంది. ఇప్పుడు ఎటువైపు రష్యా మరి మంచిగా రష్యా తన యొక్క ఇంపీరియలిజం వదులుకొని చైనాకు మరి ఏషియన్ కంట్రీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కంట్రీస్ అన్ని కూడా రష్యా సపోర్ట్ గా మారినాయి. ఇండియా అయితే మరి మిగతా స్వాతంత్ర ఉద్యమాలు జరిపేటువంటి యొక్క కంట్రీస్ అయితే చైనా ఇంక్లూడింగ్ చైనా కూడా. ఎందుకంటే చైనాలో మరి వర్సేల్ సంధిలో అవమానం జరగటం, మరి ఆ అవమానంతో అక్కడ ఉన్న డెలిగేషన్ సంతకం పెట్టకుండానే వచ్చినా కూడా ఆ ప్రాంతాలు జపాన్కే చెందినాయి. సో కాబట్టి ఇట్లాంటి అవమానం భరిస్తున్నటువంటి చైనాకు ఈ యొక్క ఇంటలెక్చువల్స్ మే 4th మూవ్మెంట్ లో పార్టిసిపేట్ అయిన ఇంటలెక్చువల్ అందరూ కూడా ఒక్కసారికి ఈ యొక్క కమ్యూనిస్ట్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, లెనిన్ కమ్యూనిజం, మార్క్సిజం మరి ఈ యొక్క ఇంపీరియలిజాన్ని ఒక్కసారిగా డిస్కనెక్ట్ చేయటం రష్యా తోటి. ఇలాంటి ఐడియాలజీ చైనా కూడా సూట్ అవుతుంది అని చైనా కూడా అట్లాంటిది అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఇంటలెక్చువల్స్లలో అంతకుముందు తర్జనభర్జనగా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇటువైపు మొగ్గారు. అది
ఆ విధంగా పొలిటికల్ క్లైమేట్ ఆఫ్ చైనా కూడా దీనికి ఆ రాజకీయ పరిస్థితులు, చైనాలో ఉన్నటువంటి ఆ సమకాలీన రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, ఇండస్ట్రీస్ తక్కువగా ఉన్న ఇండస్ట్రియల్ వర్కర్స్ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి ఒకే ప్లేస్ లో ఉండటం, అక్కడ ఎక్కువ మంది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉండటం, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్గనైజ్డ్ గా వాళ్ళు తమ డిమాండ్స్ ముందు పెట్టడం, ఎందుకంటే వాళ్ళకు సరి అయినటువంటి యొక్క పేమెంట్ లేదు. ఆ విధంగా చైనాలో ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్ మరి ల్యాండ్ లార్డ్స్ వీళ్ళే చైనాలో అఫీషియల్డమ్ అంటే బ్యూరోక్రసీలో వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ విధంగా చైనా సొసైటీలో బాగా కొంతమంది ల్యాండ్ లార్డ్స్, క్యాపిటలిస్టులు, కొంతమంది ఉన్నత వర్గం వాళ్ళే అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. కానీ ఇటు యొక్క సోషల్ పొలిటికల్ మిలియు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చైనాలో మరి ఈ ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి యొక్క వర్కర్స్, ఒకే దగ్గరగా ఉన్నటువంటి వర్కర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ డిమాండ్స్ ను క్యాపిటలిస్ట్కి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. కానీ క్యాపిటలిస్టులకు ఈ యొక్క బ్యూరోక్రసీ వర్గం సపోర్ట్ చేసి అణిచివేయటం మొదలుపెట్టింది. సో ఆ విధంగా మే 4th మూవ్మెంట్ లో ఉన్నటువంటి యొక్క ఇంటలెక్చువల్స్ క్యాపిటలిస్ట్ కు వ్యతిరేకంగా వర్కర్స్ సపోర్ట్ చేయటం, వర్కర్స్ ఆర్గనైజ్డ్ కావటం, వర్కర్స్ ఆర్గనైజేషన్స్ రావటం, స్ట్రైక్స్ చేయడం, తమ కండిషన్ మెరుగుపడటం కోసం, జీతాలు ఎక్కువ కావడం కోసం ఆర్గనైజ్డ్ గా స్ట్రైక్స్ చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా చైనాలో మరి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, కొమింటర్న్ ఆర్గనైజేషన్ కూడా మరి చైనాకు వచ్చి మరి ఆ చైనా అంబాసిడర్ వచ్చి ఇక్కడ కూడా వర్కర్స్ యొక్క ఆధ్వర్యంలో ఒక రెవల్యూషన్ రావాలని ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్, వర్కర్స్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టాయి ఇక్కడ. సో ఆ విధంగా వర్కర్స్ తోటి ఒక విప్లవం వస్తుంది అని అనుకున్నారు. వర్కర్స్ మరి ఇలాంటి టైంలో ఇంకా ఈ సోషల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే ఇంకా ఈ యొక్క చైనా సొసైటీలో కొంతమంది మాత్రమే బ్యూరోక్రసీ అంతా కూడా ఉద్యోగస్తులందరూ కూడా ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ నుంచి, క్యాపిటలిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ కింది వర్గాల వాళ్ళు ఎవరు ఆ ఉద్యోగ స్వామ్యంలో లేరు. కాబట్టి ఉద్యోగ స్వామ్యం అంతా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఉన్నత వర్గాలకు సపోర్ట్ చేస్తుంది. ఆ ఉన్నత వర్గాలు కొంతమంది, పాపులేషన్ లో కొంతమంది. కాబట్టి వాళ్ళు ఈ చైనా గవర్నమెంట్ ఉన్నత వర్గాల యొక్క కొమ్ము కాస్తుంది. లార్జ్ పాపులేషన్ ఉన్నటువంటి యొక్క రైతుల గురించి కానీ కార్మికుల గురించి కానీ అది పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ సోషల్ పొలిటికల్ మిలియు ఎలా ఉందంటే చైనాలో ఆ టైంలో 1920 ప్రాంతంలో వరల్డ్ వార్ ఎండ్ అయ్యే ప్రాంతంలో ఎలా ఉందంటే ఈ యొక్క రైతుల యొక్క పరిస్థితి బాగా దయనీయంగా ఉంది. రైతులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ చిల్డ్రన్స్ అమ్ముకోవటం, ఖర్చుల కోసం అమ్ముకోవటం, లేదా మరి జంతువుల్లాగా ఆ ఆహార కొరతతోటి అలవటించడం, ఏడ్చడం, మరి బాండెడ్ లేబర్ ఉండటం. సో ఆ విధంగా ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న కమతాలు ఉంటే ఆ కమతాలను కూడా మరి వాళ్ళు లాగేసుకోవటం, ఆ విధంగా ట్యాక్స్ పే చేయటం. పిజెంట్స్ రైతులు, చిన్న రైతులు ఏంటంటే ట్యాక్స్ పే చేయాలి ల్యాండ్ లార్డ్స్ కు, మరి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, ల్యాండ్ లార్డ్స్ కు భూమి ట్యాక్స్ గా భూమి యొక్క కౌలు చేసుకున్నందుకు కూడా పే చేయాలి. సో ఈ విధంగా చైనాలో ల్యాండ్ లార్డ్ వర్గం, క్యాపిటలిస్ట్ వర్గం, బాగా వర్కర్ నుంచి ఎక్స్ప్లాయిట్ చేసే క్యాపిటలిస్ట్ వర్గం, మరి ఆ రెండు వర్గాల నుంచి వచ్చినటువంటి బ్యూరోక్రసీ,
ఈ మూడు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ యొక్క నేషనల్ ప్రాపర్టీ మొత్తం కూడా ఎంజాయ్ చేసి ఈ యొక్క రైతులకు మరి రైతులు ఈతి బాధలు అనుభవిస్తున్నారు, ఆకలితోటి అలవనిస్తున్నారు, ఆకలి బాధలు అలవనిస్తున్నారు. సో ఆ విధంగా రైతులు ట్యాక్సులు కట్టలేక, మరి కౌళ్ళు కట్టలేక, మరి భూములన్నీ ఉన్న కొద్ది కమతాలు కూడా ల్యాండ్ లార్డ్స్ ఆక్రమించుకోవటం, వాళ్ళ చేతిలోకి పోవటం. సో ఈ విధంగా రైతులు బాగా ఈతి బాధలు అనుభవిస్తున్నారు చైనా సొసైటీలో. మరి ఆ విధంగా కడు బీద స్థితిలో ఉన్నారు, ఆకలికి అలవరించిపోతున్నారు. ఆ విధంగా మొత్తం డిస్పారిటీ ఎంత అంటే ఉన్నత వర్గీయులు ఒక ఎంజాయ్ చేస్తుంటే అన్నిటితోటి వీళ్ళు మాత్రం వర్కర్స్ రైతులు మరి కడు బీద స్థితిలో ఉన్నారు. అలాంటి యొక్క సోషల్ కండిషన్స్ చైనాలో మార్క్సిజం ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి దారితీసింది. మొట్టమొదటిలో ఈ ఇంటలెక్చువల్స్ మిడిల్ క్లాస్ వాళ్ళే లీడర్షిప్ వహిస్తే వాళ్ళు కూడా నెమ్మదిగా ఈ యొక్క కండిషన్స్, ఈ సోషల్ పొలిటికల్ కండిషన్స్ మరి ఆధారం చేసుకొని ఆ ఇంటలెక్చువల్స్ ఈ యొక్క ఆ నూతనంగా ఆవిర్భవించిన మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా మరి ఈ యొక్క కమ్యూనిస్టు విప్లవం వైపు రష్యాకు సపోర్ట్గా రష్యన్ ఐడియాలజీ, రష్యా ఎట్లయితే డిస్కనెక్ట్ చేసిందో ఇంపీరియలిజాన్ని ఒక్కసారికి అవతల పడేసింది, అదేవిధంగా సోషలిజాన్ని తీసుకొచ్చింది రష్యా వర్కర్స్ యొక్క తోడ్పాటుతో. దాన్ని ప్రొలిటేరియన్ గవర్నమెంట్ ఇన్ రష్యా, లెనిన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడి మరి ఈ యొక్క కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి యూరోప్లో ఉన్న కమ్యూనిస్ట్ భావాలకు సపోర్ట్గా ఏషియాలో యూరోపియన్స్ ఎక్స్ప్లైట్ చేసేదానికి వ్యతిరేకంగా ఇక్కడున్న ఉద్యమాలకు, ఇక్కడున్న ప్రజలకు, ఇక్కడున్నటువంటి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా తను అండగా నిలబడటం మొదలుపెట్టింది రష్యా. కాబట్టి ఆ రష్యన్ లెనినిజం, మార్క్సిజం, కమ్యూనిజం, సోషలిజానికి మరి ఇక్కడ చైనాలో ఉన్నటువంటి వాళ్ళు అట్రాక్ట్ అయిన ఇంటలెక్చువల్స్ ఆర్ మేధో విప్లవంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ కమ్యూనిజానికి ఆకర్షితులైనారు. ఆ విధంగా సోషల్ పొలిటికల్ క్లైమేట్ ఆర్ మిలివ్ ఈ కమ్యూనిజం వైపు ప్రజలను ఈ చైనా యొక్క ఇంటలెక్చువల్స్ లాగింది. సో ఆ విధంగా ఇంటలెక్చువల్స్ లీడర్స్గా మరి మే 4th మూవ్మెంట్ లో పాల్గొన్నటువంటి యొక్క పెకింగ్ యూనివర్సిటీ వాళ్ళు, లేదా మరి వర్కర్స్ నుంచి వచ్చినటువంటి లీడర్స్, వర్కింగ్ ఆర్గనైజర్ గా వచ్చిన వర్కర్స్ లీడర్స్, మరి ఈ యొక్క ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ కలిసి మరి యొక్క చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడానికి దారితీసింది. ఇలాంటి సోషల్ మరి పొలిటికల్ క్లైమేట్, మరి ఇంటర్నల్ క్లైమేట్, మరి ఎక్స్టర్నల్ క్లైమేట్, సోషల్ కండిషన్స్, అతి బీదగా ఉండటం, ఎవరు ముఖ్యంగా పీజెంట్స్ బీదగా ఉండటం, వర్కర్స్ బీదగా ఉండటం, ఈ రెండిద్దరు కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు. కానీ వర్కర్స్ కొంత ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఈ కమ్యూనిస్ట్ మార్క్సిజం ఐడియాలజీలో ఏం చెప్తుందంటే వర్కర్స్ సరి అయినటువంటి యొక్క వేతనాలు ఇవ్వకుండా వాళ్ళు మిగిలించుకొని క్యాపిటలిస్టులు, మర్చెంట్స్, మరి ఈ బ్యూరోక్రసీ వాళ్ళు, ల్యాండ్ లార్డ్ వాళ్ళు ఈ యొక్క చైనాలో ఉన్నటువంటి యొక్క నేషనల్ ప్రాపర్టీని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. మిగతా వాళ్ళు ముఖ్యంగా రైతులు తను ఉన్న చిన్న కమతాలను కూడా కోల్పోయి వాళ్ళు లేబరర్గా మారటం మొదలుపెట్టారు. మరి వర్కర్స్ కూడా వాళ్ళకు సరైన జీతం ఇవ్వకుండా వాళ్ళ యొక్క శ్రమశక్తిని దోపిడీ చేసి మరి మర్చెంట్స్ కానీ క్యాపిటలిస్ట్ కానీ వాళ్ళు బలమైన వర్గంగా మరి వాళ్ళు ఆవిర్భవించడం, మరి దాంతో వర్కర్స్ అంతా యూనియన్స్ వాళ్ళ కండిషన్స్ మెరుగుపరచడం కోసం మరి ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో
ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో, మిడిల్ క్లాస్ ఆధ్వర్యంలో, మధ్యవర్గం ఆధ్వర్యంలో వర్కర్స్ ఆర్గనైజ్గా ఏర్పడ్డారు. వర్కర్స్ ఆర్గనైజ్గా ఏర్పడి స్ట్రైక్స్ చేయటం మొదలు బై 1920లో వర్కర్స్ స్ట్రైక్ చేయటం మొదలుపెట్టారు. చాలా ప్రాంతాల్లో మిల్స్లలో, కాటన్ మిల్స్లలో, మిగతా మిల్స్లలో, చైనాలో ఉన్నటువంటి యొక్క మిల్స్లలో స్ట్రైక్స్ చేయటం, స్ట్రైక్ సపోర్ట్ గా వాళ్ళ వేజీలు పెంచాలని ఇంటలెక్చువల్ సపోర్ట్ చేయటం, ఈ విధంగా ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్స్ ఎమర్జ్ అయినాయి చైనా. దానికి సపోర్ట్ గా ఇంటలెక్చువల్స్ మారారు. ఆ విధంగా మే 4th మూమెంట్ వచ్చింది కాబట్టి, వర్కర్స్ సపోర్ట్ గా వచ్చింది కాబట్టి దాన్ని వర్కర్స్ తో కలిసి ఇంటలెక్చువల్స్ మే డేను జరుపుకున్నారు. అంటే వర్కర్స్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాలని, అదే విధంగా వర్కర్స్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాలని వర్కర్స్ కు సపోర్ట్ చేస్తూ మరి ఈ యొక్క మే డే సెలబ్రేషన్స్, దాంట్లో మే డే సెలబ్రేషన్ లో ముఖ్యంగా కమ్యూనిస్ట్ భావాలకు ఇంక్లైన్ అయినటువంటి యొక్క మేధావులు ఎవరైతే ఉన్నారో, ఎవరు చవన్లాయ్, మావో సేటింగ్, ఇంకా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్ డిజు, లెనిన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క మరి దీనికి అట్రాక్ట్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీని, ఇంటర్నేషనల్ వర్కర్స్ రష్యన్ ప్రోద్బలంతో రష్యన్ అంబాసిడర్ వచ్చి 1920లో షాంఘైలో మొట్టమొదటిసారి ఏర్పడింది. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్స్ 1921లో అఫీషియల్ గా ఏర్పడింది. 1920 మొట్టమొదటిసారి షాంఘైలో, తర్వాత 1921లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగింది. ఎక్కడ? ఈ యొక్క చైనాలో 1920 మే 1919 నుంచి జరిగినటువంటి మేధావుల విప్లవం. ఈ మేధావులు దాదాపు ఎక్కువ మంది కమ్యూనిస్టు మార్క్సిస్ట్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి కమ్యూనిస్టు వైపు లొంగిపోయినారు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ తోటి అట్రాక్ట్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీ 1921లో 1919 నుంచి జరిగిన సోషల్ పొలిటికల్ కండిషన్స్, ఆ పరిస్థితులు, దానికి 1921లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన చైనాలో జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగిన తర్వాత వాళ్ళ ఐడియాలజీ, మొట్టమొదట ఎలాంటి ఐడియాలజీ ఉండే అంటే, ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి రష్యన్ మోడల్లో, లెనిన్ మోడల్లో వర్కర్స్ ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్నారు కాబట్టి, యూనియన్స్ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, వర్కర్స్ ఆధ్వర్యంలో రష్యాలో వచ్చినటువంటి యొక్క ప్రొలిటేరియన్ రెవల్యూషన్ ఇక్కడ కూడా చైనాలో కూడా వస్తుందని నమ్మారు. ఆ ఐడియాలజీలో మొట్టమొదటిసారి ఆ ఐడియాలజీలో వర్కర్స్ తోటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిజం వస్తుంది, ప్రొలిటేరియన్ గవర్నమెంట్ వస్తుంది, సోషలిజం స్థాపన జరుగుతుంది అని అటువంటి యొక్క భావనకు వచ్చి ఈ వర్కర్స్ యూనియన్ తోటి మమేకమైంది. ఎవరు? ఇంటలెక్చువల్స్ మమేకమై వర్కర్స్ సపోర్ట్ గా, మరి క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా మరి స్లోగన్స్, డిమాండ్స్, వర్కర్స్ డిమాండ్స్ ఫుల్ఫిల్ కావడానికి ఎడ్యుకేషన్లు, హర్తాల్స్, స్ట్రైక్స్ మొదలుపెట్టారు. కానీ ఇవన్నిటినీ ఈ యొక్క కొమింటన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ ఏదైతుందో అధికారంలో ఉన్నటువంటి యొక్క పార్టీ అణచివేయటం మొదలుపెట్టింది. అన్నింటిని కూడా ఇలాంటి టైంలో ఏంటి అంటే, ఒక్క వర్కర్స్ తో మూమెంట్, ఇంటలెక్చువల్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యిండ్రు. వర్కర్స్ ఒక్క ఇండస్ట్రియల్ వర్కర్స్ తోటే ఉద్యమం రాదు అని ఐడియాలజీ, మొట్టమొదటి ఐడియాలజీ ఏంటంటే, వర్కర్స్ యూనియన్స్ ఉంటారు కాబట్టి వర్కర్స్ యూనియన్స్ తోటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రష్యాలో లాగా ఏర్పడుతుందని భావించారు. కానీ అలా సాధ్యం కాలేదు. ఎందుకంటే రష్యాలో
ఈ వర్కర్స్ కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఏరియా ఏంటంటే రూరల్ ఏరియా. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క రైతులు మార్కెట్స్ మోడర్నైజేషన్, మార్కెట్స్ స్థాపించడం, మోడర్న్ కనెక్షన్స్ రావడం, రూరల్ ఏరియా అర్బన్ కనెక్ట్ అయింది. ఆ రూరల్ ఏరియా అర్బన్ కనెక్ట్ కావడంతో పాటు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క రైతులు తమ భూములు పోగొట్టుకొని వాళ్ళు కూడా లేబరర్స్గా వర్కర్స్గా మారారు. ఈ విధంగా ల్యాండ్ లార్డ్స్ యొక్క ఆధిపత్యము రూరల్ ఏరియాలో బాగా ఎక్కువైంది. ఎక్కడ? చైనాలో. సో ఆ విధంగా ల్యాండ్ లార్డ్స్ దోపిడితనానికి వ్యతిరేకంగా, ఇంకోటి మే 4th మూమెంట్ ఫారినర్స్కి వ్యతిరేకంగా, ఇంపీరియలిస్ట్ కంట్రీస్కి వ్యతిరేకంగా, ఈ రెండింటికి వ్యతిరేకంగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి యొక్క రైతుల తోడుపాటు ఉంటేనే కానీ ఈ యొక్క 1921లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ వర్కర్స్ తోటి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, మరి రెవల్యూషనరీ సోషలిజం వస్తుంది అనేటువంటి దాని భావన జరిగేటట్లు లేదు. ఎందుకంటే ఈ వర్కర్స్ కొంతమంది ఉన్నారు, పెద్ద జనాభాలో చాలా తక్కువ జనాభా, కానీ జనాభాలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు, రూరల్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు ఈది బాధలు అనుభవిస్తున్నారు, ల్యాండ్ లార్డ్స్ తోటి సపరేట్ చేయబడుతున్నారు. కాబట్టి రైతులను ఆర్గనైజ్ చేస్తే, వాళ్ళ యొక్క తోడుపాటు తీసుకుంటే, చైనాలో ఒక అలయన్స్ కనుక రైతులకు వర్కర్స్ కనుక కుదిరినట్టయితే చైనాలో సోషలిస్టు మార్క్సిస్టు ఐడియాలజీతో సోషలిజం స్థాపించబడుతుంది అనేటువంటి దాన్ని ఈ ఇంటలెక్చువల్స్ నమ్మటం. సో ఆ విధంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క రైతు ఉద్యమాలను మరి సపోర్ట్ చేయటము, ఆ విధంగా రైతులకు ఉద్యమాలు సపోర్ట్ చేయటము, ఆ విధంగా రైతు ఆర్గనైజేషన్స్గా రావటం, మరి ఆ విధంగా మరి మావో సేటింగ్ రైతులను భూస్వాముల నుంచి లిబరేట్ చేయాలని భూమిని వంచిస్తూ ఒక పెద్ద లాంగ్ మార్చ్ చేశారు. సో ఆ విధంగా లాంగ్ మార్చ్ తోటి రైతులను స్వతంత్రపరుస్తూ భూమిని మళ్ళీ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వం తీసుకొని అవి వంచియటం. ప్రభుత్వం అంటే ఈ మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళు మావో తీసుకొని పంచియటం ద్వారా, పెద్ద లాంగ్ మార్చ్ చేయటం ద్వారా మరి జపాన్ ఇంపీరియలిజానికి యూరోపియన్ ఇంపీరియలిజానికి ఎస్కేప్ అవుతూ రైతులలో బాగా మరి ప్రాబల్యం చెందాడు మావో సేటింగ్ యొక్క రైతు ఉద్యమం దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు మరి మొత్తం లాంగ్ మార్చ్ చేశాడు. సో ఆ విధంగా రైతులతోటి మాత్రమే ఈ చైనాలో రెవల్యూషన్ వస్తుంది, సోషలిజం వస్తుంది. ఒక్క వర్కర్స్ తోటి రాదు. ఎందుకంటే ఇండస్ట్రియల్ వర్కర్స్ చాలా మైనారిటీ గ్రూప్గా ఉన్నారు. మెజారిటీ గ్రూప్గా చైనాలో బాగా ఈతి బాధలు ఇంకా ఎక్కువగా అనుభవించే వాళ్ళు రైతులు. కాబట్టి రైతులను గ్యాదర్ చేసుకున్నట్టయితే చైనాలో కమ్యూనిస్ట్ వ్యవస్థ, మార్క్సిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుందని బలంగా నమ్మినటువంటి వాళ్ళు ఈ మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ వర్గం. ఆ విధంగా వాళ్ళు ఈ యొక్క కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ను మరి రైతుల వైపు మళ్లించారు. ఆ విధంగా యాలీస్ వర్కర్స్ తో పాటు ఇంకొక యాలీ ఉంటేనే, మెజారిటీ ఉంటేనే, వర్కర్స్ ప్లస్ పీజెంట్స్ ఉంటేనే విప్లవం, సోషలిస్ట్ వ్యవస్థ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చు. ఆ విధంగా మరి రష్యన్ మోడల్లో ఒక్కసారిగా ఈ యొక్క ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి యొక్క యూరోపియన్ దేశాలను చైనా మీద పెత్తనం చెలాయించకుండా డిస్కనెక్ట్ చేయవచ్చు. ఇంకోటి మరి
ఎక్కువ మెజారిటీ ప్రజలు అనుభవించేటువంటి ఈతి బాధలను ఎవరు ముఖ్యంగా రైతులు, ఇండస్ట్రియల్ వర్కర్స్ అనుభవించే ఈతి బాధలను ఈజీగా అధిగమించవచ్చు. అదే సోషలిజము, సమానత్వము, ఈగాలిటేరియన్ సొసైటీ ఏర్పాటు చేయవచ్చు అనేటువంటి నమ్మి ఆ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి లీడర్స్ ఎవరంటే ఇంటలెక్చువల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళే లీడర్స్. అక్కడక్కడ కొంత వర్కర్స్ యూనియన్ వాళ్ళు కూడా లీడర్స్ అయ్యారు, పిజెంట్స్. సో ఆ విధంగా చైనాలో మరి కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి ఈ ఐడియాలజీ మొట్టమొదటిసారి వర్కర్స్ తోటే ఈ యొక్క ప్రభుత్వం మారుతుంది, ఈ ప్రొలిటేరియన్ ఈగాలిటేరియన్ గవర్నమెంట్ వస్తుంది, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి గవర్నమెంట్ వస్తుందని భావన తప్పని, దాని తర్వాత వీళ్ళకు మద్దతుగా పీజెంట్స్ కూడా యాలీస్గా ఉంటేనే అప్పుడే విప్లవం సక్సెస్ అయింది, మరి రాడికల్ మార్పులు వస్తున్నాయని గమనించినటువంటి యొక్క చైనీస్ ఇంటలెక్చువల్ వర్గం వాళ్ళ యాక్టివిటీస్ అంత ముందున్నటువంటి యాక్టివిటీస్ వైపు కాకుండా మరి రైతుల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. రైతులను లిబరేట్ చేయటం, ఎవరి నుంచి, మనీ లెండర్స్ నుంచి, భూస్వాముల నుంచి, మరి ఆ భూస్వాముల నుంచి భూములు లాగుకొని భూముల్లో పంచివేయటం, భూమి లేని వాళ్ళకు భూములు పంచివేయటం. ఈ విధంగా రైతు ఉద్యమం ద్వారా కమ్యూనిస్టు పార్టీని బలంగా చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే మరి వాళ్ళ తోడ్పాటుతోటి రష్యాలో కమ్యూనిస్టు రష్యా, మార్క్సిస్టు రష్యా ఏర్పడుతుందని భావించి 1921లో ఏర్పడినటువంటి యొక్క కమ్యూనిస్టు పార్టీ 1925 వరకు ఏం చేసిందంటే వర్కర్స్ యూనియన్ తోటే, ఇండస్ట్రియల్ వర్కర్స్ తోటే ఒక విప్లవం, సోషలిజం వ్యవస్థ, విప్లవాత్మక వ్యవస్థను తీసుకురావచ్చని భావించింది. కానీ దానికి అక్కడ హాల్ట్ చేసింది, దానికి అక్కడ ఆపి ఇండస్ట్రియల్ వర్కర్స్ ఒక్క తోడ్పాటుతోటి ఈ యొక్క రాడికల్ కమ్యూనిజం, మరి విప్లవాత్మకమైన కమ్యూనిజం ఇక్కడ రాదు. కాబట్టి దీన్ని ఏంటి ఆలోచించారంటే, మరి ఇట్లా కావాలంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉన్నటువంటి యొక్క బాగా ఈతి బాధలు అనుభవించినటువంటి యొక్క పీజెంట్స్, రైతులు, చిన్న రైతుల యొక్క సహకారము ఉంటేనే అవుతుంది అని చెప్పి భావించి ఈ యొక్క పీజెంట్ ఉద్యమానికి, పీజెంట్ అలయన్స్ మరి కూర్పు చేశారు ఇంటలెక్చువల్స్. ఆ విధంగా వర్కర్స్ పీజెంట్ అలయన్స్ తోటి ఒక విప్లవాత్మకమైన మార్పు మరి చైనాలో 1949లో వచ్చింది. సో 1925లో హాల్ట్ చేసినటువంటి ఉద్యమం నెమ్మదిగా రైతులతో కూడుకొని ఆ విధంగా మరి ఇంపీరియలిజాన్ని తుదముట్టిస్తూ మరి కమ్యూనిస్టు సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1925 నుంచి 1949 దాకా ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క కమ్యూనిస్టు మార్క్సిస్ట్ ఐడియాలజీ సక్సెస్ అయి ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ మావోయిస్ట్ గవర్నమెంట్ యొక్క మార్క్స్ ఐడియాలజీతో పాటు గవర్నమెంట్ ఏర్పడింది. ఎక్కడ? చైనాలో. 1949 సంవత్సరాలు తీసుకుంది, హాల్ట్ చేశారు. 1925 వరకే హాల్ట్ చేసి అక్కడ ఆపారు. ఒక్క వర్కర్స్ తోటే రాదు, వాళ్ళు రియలైజ్ అయ్యి వర్కర్స్ తో పాటు రైతులు కూడా పార్టిసిపేట్ అయితేనే ఉద్యమం, కమ్యూనిస్ట్ వ్యవస్థ, మార్క్సిస్ట్ వ్యవస్థ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఉన్న వాళ్ళ ఆస్తులన్నింటినీ తీసుకోవటం, ప్రైవేటైజేషన్ లేకుండా చేయటం, ప్రైవేట్ ఆస్తులు ఉండవు, అన్ని తీసుకొని ప్రభుత్వ పరంగానే అందరికీ వాళ్ళ యొక్క అవసరాల ప్రకారంగా అవసరాలను తీర్చడం, బేస్డ్ ఆన్ అతని యొక్క క్యాపబిలిటీ, ఎబిలిటీ, క్వాలిఫికేషన్ మీద వాళ్లకు ప్రభుత్వమే అన్ని కల్పించడం మొదలు పెట్టారు. దాన్ని ఏమంటారంటే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సోషలిజం
వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించడం అలా జరిగింది. సో ఈ విధంగా మనం ఈ యొక్క లెసన్లో ఈ యొక్క 12వ యూనిట్లో ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ, కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ చైనా. ఆ విధంగా అట్లానే మరి కుమింగ్టన్ పార్టీ స్థాపన, నేషనలిస్ట్ పార్టీ స్థాపన రెండు కూడా జరిగినాయి. అయితే ఈ రెండింటిలో కమ్యూనిస్ట్ పార్టీ బాగా బలంగా మే 4th ఇంటలెక్చువల్స్ నుంచి వచ్చిన వర్గం వాళ్ళే ఈ యొక్క వర్కర్స్ ను యునైట్ చేశారు. మొట్టమొదటి స్టేజ్లో వర్కర్స్ ఒక్కలే మరి ఈ యొక్క ఉద్యమాన్ని, రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ ఉద్యమంతో జరగదు. కాబట్టి రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే వర్కర్స్తో యాలీగా రైతులు కూడా ఉంటే అవుతుందని చెప్పి రైతులను వర్కర్స్ను యునైటెడ్గా తీసుకొచ్చి ఒకే తాటి మీద తీసుకొచ్చి ఇంటలెక్చువల్స్ ఈ యొక్క చైనాలో యొక్క కమ్యూనిస్టు గవర్నమెంట్ మావో ఆధ్వర్యంలో మరి 1949లో ఏర్పడింది. 1925లో హాల్ట్ అక్కడికి ఆపినటువంటి 23-25లో ఆపినటువంటి ఉద్యమం 1949 వరకు ఈ వెస్టర్న్ ఇంపీరియలిజం పోయింది. మరి జపాన్కు వ్యతిరేకంగా జరిపినటువంటి యొక్క బైకాట్ స్వదేశీ ఉద్యమాలు, మరి మీ ఇంపీరియలిస్ట్ వ్యతిరేకంగా జరిగిన బైకాట్ స్వదేశీ ఉద్యమాలు, మరి ఆ చైనాలో పెట్టుబడులు, వాళ్ళ యూరోపియన్స్ పెట్టుబడులు అన్ని కూడా వరదలో కొట్టుకుపోయినాయి. సో కొట్టుకుపోయి కమ్యూనిస్ట్ వ్యవస్థ మరి జపాన్ ఇంపీరియలిజాన్ని, యూరోపియన్ ఇంపీరియలిజాన్ని ఎదుర్కొంటూ మరి ఒకవైపు యూరోపియన్ ఇంపీరియలిజాన్ని, జపాన్ మంచూరియాను ఆక్రమించుకోవాలని జపాన్ ప్రయత్నాన్ని, ఇంకోవైపు నేషనలిస్ట్ గవర్నమెంట్, కుమింగ్టన్ పార్టీ అణచివేత, ఇవన్నీ ఎదుర్కొని మావో ఒక లాంగ్ మార్చ్ చేపట్టాడు. ఆ లాంగ్ మార్చి దక్షిణాన ఉన్న ఉనాన్ ఆయన ఒక ప్రావిన్స్ నుంచి ఉత్తరంలో ఉన్నటువంటి పెకింగ్ క్యాపిటల్ దాకా ఒక లాంగ్ మార్చ్ చేశాడు. ఈ లాంగ్ మార్చ్ చేసేటప్పుడు లిబరేట్ చేసుకుంటూ పోయాడు. ఎవరిని? ఈ యొక్క వర్కర్స్, ఈ రైతులు మరియు ఈ యొక్క మనీ లెండర్స్, కబందాస్తాలు లేకుండా మరి ఆ విధంగా ఈ ఏరియాను ఉనాన్ నుంచి దక్షిణ చైనా నుంచి ఉత్తర చైనాకు ఒక పెద్ద లాంగ్ మార్చ్ చేపట్టి ఈ యొక్క కమ్యూనిస్టు విప్లవం చైనాలో సక్సెస్ కావడానికి మావో సేటింగ్ యొక్క లాంగ్ మార్చి ఒక తోడ్పడింది. ఆ విధంగా మావో సే 1925లో హాల్ట్ చేసింది. 1949లో అది సక్సెస్ఫుల్గా మరి యొక్క కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏర్పడింది. అది సో ఇంతకుముందు ఉన్నటువంటి ఫ్రీడమ్, ఇండివిజువలిజం, లిబరలిజం, ఈ యొక్క అవన్నీ కూడా మరి లేకుండా స్ట్రిక్ట్ కంట్రోల్, ఆల్ నేషనల్ ప్రాపర్టీ అంతా కూడా స్ట్రిక్ట్ కంట్రోల్ అంటారు కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వల్లే అకార్డింగ్ టు నీడ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్, నీడ్స్ ఆఫ్ ది ఇండివిజువల్, క్వాలిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ బట్టి వాళ్ళు వర్క్ అందరికీ కూడా ఈక్వల్గా మరి ఉద్యోగాలు కానీ అకామిడేషన్ కానీ కల్పించడం, ప్రభుత్వ పరంగా కల్పించడం. ఆ విధంగా నేషనల్ ప్రాపర్టీని అంతా కన్ఫ్యూజ్ చేసుకొని ఆ విధంగా ఈ యొక్క కమ్యూనిస్టు విప్లవం చైనాలో మార్క్సిస్ట్ ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీగా ఆవిర్భవించిన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సక్సెస్ఫుల్గా మరి 1949లో దాని యొక్క ఐడియాలజీని, ఏదైతే ఐడియాలజీ వచ్చిందో 1921లో ఆ ఐడియాలజీని వెస్టర్న్ ఇంపీరియలిజాన్ని డిస్కనెక్ట్ చేస్తూ వెస్టర్న్ పెట్టుబడులు మొత్తం మళ్ళీ తిరిగి చెల్లించేది లేకుండా బర్వాదైన చెప్పడం. మరి అదే విధంగా కమ్యూనిస్టు వ్యవస్థ ల్యాండ్స్ కన్ఫ్యూజ్ చేసుకొని వీధులకు పంచడం. ఆ విధంగా ఈ యొక్క ఇలా రైతులలో ప్రాబల్యం చెందడం. ఆ విధంగా మావో రైతు ఉద్యమం తోటి
మరి ఈ వర్కర్స్ ఉద్యమం రెండు కలిసి 1949లో ఈ యొక్క 49లో కమ్యూనిస్టు పార్టీ సక్సెస్ అయ్యింది. నేషనలిస్ట్ పార్టీ కొమింగ్టాంగ్ పార్టీ రెండు వైపులా, ఒకవైపు జపాన్ ఇంపీరియలిజం, ఒకవైపు కమ్యూనిస్ట్ ఇంపీరియలిజం ఎదుర్కోలేక ఆ యొక్క కొమింగ్టాంగ్ పార్టీ మరి బలహీనపడింది. కమ్యూనిస్ట్ పార్టీ బలంగా కమ్యూనిస్ట్ సోషలిస్ట్ వ్యవస్థ చైనాలో ఏర్పడింది. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీ చైనాలో మార్క్సిజం ఐడియాలజీ ఎట్లా వచ్చింది, ఎట్లా జర్నల్స్ వచ్చినాయి, లిటరేచర్ వచ్చింది, ప్రెస్ వచ్చింది, మరి ప్రెస్ డిబేట్స్ డిస్కషన్స్, ఈ ఇంటలెక్చువల్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్, ప్రెస్ ఐడియాలజీ స్ప్రెడ్ చేయడం, ఈ యొక్క మరి ఈ మాస్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు లోకల్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, లిటరేచర్, ఇవన్నీ సర్క్యులేషన్, ఇంటలెక్చువల్ మేధో విప్లవం, ఇంటలెక్చువల్ మూమెంట్, ఈ మూమెంట్లో పార్టిసిపేట్ అయినటువంటి వాళ్ళు మరి రష్యా మోడల్లో మరి అయితేనే చైనా లిబరేట్ అవుతుంది. ఇది ఇంపీరియలిజం వ్యతిరేకంగా లిబరేట్ అవుతుంది, ఇంకా వేరే విధంగా ఏది కాదు అని చెప్పి నమ్మటం జరిగింది. ఆ విధంగా మావో సెటింగ్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఐడియాలజీ ఈ యొక్క ఇంటలెక్చువల్స్ సమ్మతమై ఇంటలెక్చువల్ మూమెంట్ మరి మార్క్సిస్ట్ ఐడియాలజికల్ మూమెంట్ ఏమర్చింది. సో ఆ విధంగా మరి కమ్యూనిస్ట్ వ్యవస్థ, సోషలిస్టిక్ వ్యవస్థ చైనాలో ఏర్పడి 1949లో ఏర్పడింది. ఒకవైపు అది రైతులను లిబరేట్ చేసుకుంటూ పోస్తూ, వర్కర్ల యూనియన్ సపోర్ట్ చేస్తూ, మరి ఈ యొక్క ఇంపీరియలిజాన్ని వ్యతిరేకిస్తూ, సామ్రాజ్యవాదులను వ్యతిరేకిస్తూ 1900 వ్యతిరేకిస్తూ మరి వచ్చినటువంటి యొక్క 1921లో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ యొక్క లీడర్స్ యొక్క ఐడియాలజీ మళ్ళీ అలా స్ప్రెడ్ కావటం, వాళ్ళు అల్టిమేట్గా మరి ఎంతోమంది మే 4th ఇంటలెక్చువల్ నుంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఫాలోవర్స్గా మారటం, ఫాలోవర్స్గా కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీని అక్కడ పైకి తీసుకురావటం. సో ఆ విధంగా చైనాలో కమ్యూనిస్ట్ విప్లవం రావడానికి తోడ్పడింది. ఏమి తోడ్పడింది? అక్కడ ఉన్న సోషల్ కండిషన్స్, పొలిటికల్ కండిషన్స్, ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్లో రష్యా మరి ఈ యొక్క చైనాకు, మిగతా ఏషియన్ కంట్రీస్కు సపోర్ట్ చేస్తూ వచ్చింది. అన్నిటికీ ఈ యొక్క విప్లవాలకు రష్యా సపోర్ట్ చేస్తూ వచ్చింది. రష్యా యొక్క సపోర్ట్ తోటే రష్యా తన ప్రాంతాలను ఈ యొక్క ఏషియాలో వదులుకోవటం, ఆ విధంగా రష్యన్ లెనినిజం, మార్క్సిజం వైపు ఇంటలెక్చువల్స్ టర్న్ కావటం, ఆ విధంగా మేధో విప్లవంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు, ఆ ఎర్లీ ఐడియాలజీ వర్కర్స్ తోటి వస్తుంది అనుకోవటం, అది రాకపోవటం, ఆ తర్వాత పీజెంట్స్ను కూడా ఎన్నుకోవటం, ఆ విధంగా పీజెంట్స్ మరి వర్కర్స్ యొక్క ఆధ్వర్యంలో రష్యా చైనాలో కమ్యూనిస్టు విప్లవం రావటానికి తోడ్పడింది. అది మొట్టమొదట వర్కర్స్ యొక్క సపోర్ట్ తోటి వస్తుంది అనుకున్నది హాల్ట్ చేసి తర్వాత రైతులను చేర్చుకున్నారు. రైతుల ఉద్యమాలను సపోర్ట్ చేస్తూ రైతులను భాగంగా యాలీస్గా సపోర్ట్గా వర్గంగా, ఆ విధంగా రష్యాలో చైనాలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రైతులు, ఆర్గనైజ్డ్ ఉన్న వర్కర్స్, ఈ రెండు వర్గాల సపోర్ట్ తోటి ఇంటలెక్చువల్ వర్గం వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క రష్యన్, ఈ చైనా యొక్క సోషలిజం, ఈ యొక్క వర్కర్స్ యొక్క తోడ్పాటు, మరి రైతుల యొక్క తోడ్పాటుతోటి మరి జరుగుతుందని చెప్పి భావించి ఆ విధంగా ర్యాలీస్ని సపోర్ట్ చేసుకున్నారు. ర్యాలీస్ని పీజెంట్ రివోల్ట్ ద్వారా వస్తుందని చెప్పి
భావించారు. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ అండ్ కొమింటన్ పార్టీ